ప్రైమ్ అప్డేట్స్ చూద్దాం. దేశం ఎవరికి తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు వెళ్తూనే ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత 76వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ పై వరుసగా 9వ ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలు నూతన ఉత్తేజంతో ముందడుగు వేస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్తామని మోదీ భరోసానిచ్చారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25 ఏళ్లలో భారత్ ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి జరగాలి అన్నారు. ఇందుకోసం 5 తీర్మానాలను ప్రతిపాదించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఒక నినాదం కాదన్న ప్రధాని ఇది ప్రజా ఉద్యమంగా సాగాలని కోరారు. మరోవైపు అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత్ ను చెదపురుగుల్లా పట్టుపీడిస్తున్నాయన్నారు. వాటిని తొదముట్టిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు. Speech. क्या 130 करोड़ का देश अपने मानकों को पार करने के लिए पुरुषार्थ नहीं कर सकता है? हमें किसी भी हालत में औरों के जैसा दिखने की कोशिश करने की जरूरत नहीं है. हम जैसे हैं वैसे, लेकिन सामर्थ्य के साथ खड़े होंगे. ये हमारा मिजाज होना चाहिए. हमें गुलामी से मुक्ति चाहिए. हमारे मन के भीतर दूर दूर 7 समंदर के नीचे भी गुलामी का तत्व नहीं बच रहना चाहिए. हमें हर संस्थाओं में एक नफरत पैदा करनी पड़ी होगी, जागरूकता पैदा करनी होगी, तब हम हमारी संस्थाओं को बचा पाएंगे. संस्थाओं के उज्जवल भविष्य. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు కుట్ర చేస్తోంది అన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. కేంద్ర రాష్ట్రాలు జోడుగుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని చెప్పారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంలో రాష్ట్రాలకు న్యాయబద్దంగా 41% వాటా రావాల్సి ఉంది అన్నారు. అయితే కేవలం 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. పైగా రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకునే అప్పుల మీద కూడా కోతలు విధిస్తోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీ గద్దె మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది. కేంద్ర పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు రావాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది. రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది.
భారత స్వతంత్ర పోరాటం మహోన్నతమైందన్నారు ఏపీ సీఎం జగన్. మన తెలుగువాడు రూపొందించిన జెండా కొట్లాడి భారతీయుల గుండె అంటూ పింగళి వెంకయ్యను కొనియాడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవాల్లో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గడిచిన 3 ఏళ్లలో ఏపీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని జగన్ చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని వివరించారు. ఇలా పేదలు, మహిళలు, మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. కులం, మతం, వర్గం, ప్రాంతం చూడకుండా అభివృద్ది ఫలాలు అందిస్తున్నామన్నారు. ఎటువంటి కమిషన్లకు అవకాశం లేకుండా అర్హులందరి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95% అమలు చేశామని జగన్ వెల్లడించారు. పరిపాలనను మరింత చేరువ చేస్తూ పర్యవేక్షణను మరింత మెరుగుపరుస్తూ గ్రామాలు, నగరాల్లో మార్పులే కాక గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యయనాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ మా విధానమని, ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉన్నారు. ఇక ఈ ఎట్ హోం కార్యక్రమానికి సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అరవింద్, బీజేపీ మాజీ ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై గవర్నర్ స్పందించారు. 7 గంటలకు కేసీఆర్ వస్తారని సమాచారం అందిందని, కానీ ఎందుకు రాలేదో తనకు తెలియదని అన్నారు తమిళిసై. విజయవాడలోని రాజ్భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ముగిసింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ సమీపంలోనే కూర్చున్నప్పటికీ పలకరించుకోలేదు. గుంటూరులో స్వాతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశానికి మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులున్నారు, వ్యవసాయం లాభసాటిగా చేయాలి. రైతు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానియకుండా చూడాలి. రైతును ఆదుకోవడంలో అందరం ముందుకు ఉండాలి. అలాంటి పాలసీలు గాని, కార్యక్రమాలకు గాని మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర తర్వాత ఇప్పుడు కూడా రైతు ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే భారతదేశానికి గౌరవప్రదం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన విద్య, ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. యువతున్నారు, నాణ్యమైన విద్య ఇప్పించాలి. వాళ్ళంతా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. అమరావతి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించామన్నారు పవన్. కుల మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఎర్లీగా ఒక 30s లో నేను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. అంత స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన స్వాతంత్ర ఉద్యమకారుల యొక్క త్యాగాలే. అందుకని ఏ పార్టీకైనా సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకెళ్ళలేదు. కేవలం ఒక కులం మీద గాని, ఒక మతం మీద గాని, ఒక ప్రాంతీయ వాదంతో గాని పెట్టుకుంటే దానికి ఒక లిమిటెడ్ ప్రయాణమే ఉంటుంది. స్వాతంత్రం కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా మా కులం బాగుండాలి, నా మతం బాగుండాలని చేయలేదు. అందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేశారు. అందుకనే అలాంటి మహానుభావుల స్ఫూర్తితోటే దేశం విడిపోవడానికి ఎప్పుడు మనుషులు సిద్ధంగా ఉంటారు. విడిపోవడం చాలా తేలిక, మనుషులకి కలిపించడం చాలా కష్టం. జనసేన ఎప్పుడు మనుషుల్ని కలిపించడానికి తపన పడదు తప్ప విడగొట్టడానికి తపన పడదు. అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు. హైదరాబాద్ కాప్రాలో స్వాతంత్ర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.
ఉప్పల సురేష్ అనే వ్యాపారి జెండా వందనంలో పాల్గొని ప్రసంగిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. మృతుడు పాగంబర్పేట డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీగా నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గజని అతను తుర్కిస్తాన్ నుంచి వచ్చాం. ఆ గజని తన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశాన్ని ధన్యాసం చేసినప్పుడు అందరూ భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో సామూహిక జాతీయ గీతాలాపన జరిగే ప్రాంతాలను సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. అబిడ్స్, జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్, వాటర్ ఫ్రంట్, కూడలి తదితర ప్రాంతాల్లో జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏర్పాట్లను సీఎస్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు భారత్ చైనా సరిహద్దులోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లద్దాఖ్లోనూ ఐటీబీపీ సిబ్బంది సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేశారు. భారత్ మాతాకి జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మారుమోగాయి. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా వాఘా అట్టారీ సరిహద్దులో భారత దళాలు నిర్వహించిన బీటింగ్ ది రీట్రీట్ వేడుక ఘనంగా జరిగింది. సైనిక దళాలు నిర్వహించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయ సమయంలో 2 దేశాల ఉమ్మడి సరిహద్దు మార్గమైన ఈ పోస్ట్ ను మూసివేసే ముందు బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ కవాతు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా స్పేస్ కిడ్స్ ఇండియా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ మేరకు స్పేస్ కిడ్స్ ఇండియా భారతీయ జెండాను బెలూన్ సాయంతో అంతరిక్షం అంచుకు పంపింది. అంతేకాదు, భూమికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షం అంచుల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నాం అని స్పేస్ కిడ్స్ ఇండియా ట్విట్టర్లో పేర్కొంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినట్లు సంస్థ పేర్కొంది. ఇది స్వతంత్ర సమరయోధులందరికీ గౌరవార్థం ఇచ్చే నివాళి అని తెలిపింది. అంతేకాదు, ఈ స్పేస్ కిడ్స్ ఇండియా దేశానికి యువ శాస్త్రవేత్తలు తయారు చేసి ఇచ్చే ఏరోస్పేస్ సంస్థగా అభివర్ణించుకుంటోంది. స్పేస్ కిడ్స్ ఇండియా ఇటీవల 750 మంది పాఠశాల బాలికలతో రూపొందించిన ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. స్పేస్ కిడ్స్ ఇండియా త్రివర్ణ పతాకం ఆవిష్కరణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. అసలైన అక్రమార్కుడు మంత్రి జగదీష్ రెడ్డినే అని ఎదురుదాడి చేశారు. తనపై చేస్తున్న కాంట్రాక్ట్ ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని మంత్రికి రాజగోపాల్ సవాల్ చేశారు. ఈ జగదీశ్వర్ రెడ్డి అనే మంత్రి నేను మాట్లాడకూడదు నా స్థాయికి, కానీ నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న అమ్ముడు పోయినా అని చెప్పేసి నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అని అడుగుతున్నా. నా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు రాజకీయంగా దమ్ముంటే ఎదుర్కోలేక ఈరోజు వ్యక్తిగత ఆరోపణలు అమ్ముడు పోయా అని చెప్తున్నావు. రుజువు చేయి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నీ అవినీతి ఆస్తుల చిట్టా బయటికి తీస్తా. నేను నా అవినీతి ఎక్కడైనా జరిగినట్టు నువ్వు నిరూపించు. నేను ఎన్నికల్లో పోటీ చేయ మునుగోడులో ఎక్కడైనా కానీ నేను కాంట్రాక్ట్లు పొందినట్టు, అవినీతి చేసినట్టు, తప్పుడు పనులు చేసినట్టు నువ్వు నిరూపిస్తే నేను మునుగోడులో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయ రాజకీయ సన్యాసం తీసుకుంటా. మునుగోడు ఉప ఎన్నికల కాకరేపుతున్నాయి. ఎన్నికలు రాకముందే అధికార టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ పార్టీ మారొద్దని రేవంత్ కోరారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకుగా నిలబడదామన్నారు. ఒకే ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీదే అధికారమని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికల తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ నెల 20 నుంచి తాను మునుగోడులోనే మకాం వేస్తానని రేవంత్ వెల్లడించారు. చంద్రశేఖరరావు గారు మళ్ళొకసారి ఈ ఉప ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా సర్పంచులను, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ద్వారా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ వచ్చిన చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కూడా అదే ప్రక్రియకు పాల్పడుతున్నాడు. చంద్రశేఖర్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలకు విముక్తి లభించింది. సత్ప్రవర్తన కలిగిన పలువురు ఖైదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 48 మందితో పాటు ఇతర శిక్షలు అనుభవిస్తున్న 7 పురుష ఖైదీలను విడుదల చేశారు. వీరితో పాటు 11 మంది మహిళా ఖైదీలను కూడా జైలు అధికారులు విడుదల చేశారు. ప్రైమ్ టైమ్ లో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.